జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయేటటువంటి కథ ఒక సాధారణ బాలుడి కథ కాదు. వయస్సులో చిన్నవాడైన ఆలోచనలో మహాజ్ఞాని అయినటువంటి ఒక బాలుడి కథ. మరణం అంటే ఏమిటి? మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు? ఆత్మ నిజంగా చనిపోతుందా? జీవితంలో శాశ్వతమైనది ఏది? తాత్కాలికమైనది ఏది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఏకంగా మృత్యుదేవుడైనటువంటి యమధర్మరాజుని ఎదుర్కొన్న బాలుడు నచికేతుడు. ఈ అద్భుతమైనటువంటి కథ మనకు కఠోపనిషత్తు ద్వారా తెలుస్తుంది. ఒక చిన్న బాలుడు తన తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న అంత సాధారణమైనది కాదు. ఆ ఒక్క ప్రశ్న అతన్ని యమలోకానికి తీసుకెళ్ళింది. అక్కడ యమధర్మరాజు అతనికి ఇచ్చినటువంటి పరీక్షలు సాధారణ పరీక్షలు కావు. బంగారం, సంపద, రాజ్యాలు, అందమైనటువంటి జీవితం, దీర్ఘాయువు ఇవన్నీ అతని ముందు పెట్టినా నచికేతుడు వాటిని తిరస్కరించాడు. ఎందుకు అంటే అతనికి కావలసింది సత్యం. అతను కోరింది ఆత్మజ్ఞానం. అతని పట్టుదల చూసి చివరకు యమధర్మరాజే అతనికి మనిషి జీవితానికి సంబంధించినటువంటి అత్యున్నత జ్ఞానాన్ని బోధించాడు. అయితే అసలు నచికేతుడు ఎవరు? అతను యమధర్మరాజును ఎలా కలిశాడు? అతను ఏ ప్రశ్న అడిగాడు? యముడు అతనికి ఎలాంటి పరీక్ష పెట్టాడు? నచికేతుడు ఎందుకు సంపదను, రాజ్యాన్ని, దీర్ఘాయువును తిరస్కరించాడు? చివరికి అతను తెలుసుకున్నటువంటి ఆత్మరహస్యం ఏమిటి? ఇవన్నీ ఇప్పుడు మనం ఈ కథలో తెలుసుకుందాం. పూర్వకాలంలో వజస్రవసుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయనకు వేదాలపై గొప్ప పాండిత్యం ఉండేది. యజ్ఞయాగాదులు శ్రద్ధగా చేసేవాడు. ఒకసారి ఆయనకు ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఆ యజ్ఞం ఉద్దేశం తనకు ఉన్న సంపదను దానం చేయడం, పుణ్యాన్ని సంపాదించడం. యజ్ఞం ప్రారంభమైంది. ఋత్వికులు వేద మంత్రాలను చదువుతున్నారు. అగ్నిహోత్రం జరుగుతోంది. అతిథులు, ఋషులు, బ్రాహ్మణులు అక్కడికి వచ్చారు. వజస్రవసుడు తన వద్ద ఉన్నటువంటి గోవులను దానం చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అక్కడ ఒక చిన్న బాలుడు కూడా ఉన్నాడు. అతడే నచికేతుడు. నచికేతుడు చిన్న వయసులోనే చాలా తెలివైనవాడు. సాధారణ పిల్లలలాగా కేవలం ఆటపాటలతో కాలం గడపకుండా తండ్రి చేసే యజ్ఞాలను, ధర్మ కార్యాలను ఎంతో శ్రద్ధగా గమనించేవాడు. తండ్రి ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి అతనిలో ఉండేది. ఆ రోజు కూడా అతను తన తండ్రిని గమనిస్తున్నాడు. తండ్రి దానం చేస్తున్నటువంటి గోవులు చాలా వృద్ధమైనవి. అవి పాలు ఇవ్వలేవు. గడ్డి తినడానికి కూడా బలహీనంగా ఉన్నాయి. నీరు తాగడానికి కూడా శక్తి లేని స్థితిలో ఉన్నాయి. అవి దానం చేస్తే దానం చేసిన వారికి నిజమైన పుణ్యం ఎలా వస్తుంది? నచికేతుడు ఆలోచించాడు. దానం అంటే మనకు ఉపయోగపడనివి వస్తువులను ఇచ్చేయడం కాదు, మనకు విలువైన దాన్ని ఇతరులకు ఇవ్వడం కదా అని అతని మనసులో ఒక ప్రశ్న వచ్చింది. అతను తండ్రిని గమనిస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత నచికేతుడు తండ్రి దగ్గరకు వెళ్ళాడు. వాజస్రవసుడు యజ్ఞ కార్యంలో నిమగ్నమై ఉండడంతో పెద్దగా స్పందించలేదు. నచికేతుడు మళ్ళీ అడిగాడు, నాన్నగారు, మీరు ఈ గోవులన్నింటినీ దానం చేస్తున్నారు కదా? అవును అని తండ్రి అన్నాడు. నచికేతుడు అమాయకంగా అడిగాడు, అయితే నన్ను ఎవరికి దానం చేస్తారు? తండ్రి ఆ ప్రశ్నను పట్టించుకోలేదు. కానీ నచికేతుడు ప్రశ్నించడం ఆపలేదు. నాన్నగారు, నన్ను ఎవరికి ఇస్తారు? తండ్రికి కొంచెం అసహనం వచ్చింది. మూడోసారి కూడా నచికేతుడు అదే ప్రశ్న అడిగాడు. నన్ను ఎవరికి దానం చేస్తారు? ఆ ప్రశ్నతో కోపానికి గురైనటువంటి వజస్రవసుడు ఆవేశంతో ఇలా అన్నాడు, నిన్ను మృత్యుదేవుడైనటువంటి యమునికి ఇస్తాను. అది కోపంలో పలికిన మాట. కానీ నచికేతుడు దానిని సాధారణ మాటగా తీసుకోలేదు. అతను ఆలోచించడం ప్రారంభించాడు. తండ్రి నన్ను యమునికి ఇచ్చానని అన్నాడు. తండ్రి మాట నిజం కావాలి. ధర్మం కోసం చేసినటువంటి యజ్ఞంలో పలికిన మాట కాబట్టి అది తప్పక నెరవేరాలి. అతను తన తండ్రి మాటను గౌరవించాలని నిర్ణయించుకున్నాడు. యముని దగ్గరకు వెళ్ళినటువంటి నచికేతుడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. నాన్నగారు, మీరు నన్ను యమధర్మరాజుకు ఇచ్చానని చెప్పారు, కాబట్టి నేను యముని దగ్గరకు వెళ్తాను. తండ్రి ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు. తాను కోపంలో అన్న మాటను నిజంగా తీసుకుంటాడని ఆ తండ్రి ఊహించలేదు. నచికేత, నేను కోపంలో అలా అన్నాను, నువ్వు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పాడు. కానీ నచికేతుడు ధర్మాన్ని గౌరవించాడు. అతను తండ్రికి నమస్కరించి యమధర్మరాజు నివాసానికి ప్రయాణించాడు. ఇది సాధారణ ప్రయాణం కాదు. అతను మృత్యుదేవుడి గృహానికి చేరుకున్నాడు. అక్కడ యమధర్మరాజు లేడు. నచికేతుడు అక్కడే వేచి ఉండిపోయాడు. ఒకరోజు గడిచింది, యముడు రాలేదు. రెండో రోజు గడిచింది, యముడు రాలేదు. మూడో రోజు కూడా నచికేతుడు ఆహారం, నీరు లేకుండా యముని కోసం ఎదురు చూశాడు. 3 రాత్రులు ఒక అతిథి ఆహారం లేకుండా ఎదురు చూడడం యమధర్మరాజుకు తెలిసినప్పుడు ఆయన ఎంతో విచారించాడు.
యముడు తిరిగి వచ్చి నచికేతుడిని చూసి ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణ బాలక, నీవు నా ఇంటికి అతిథిగా వచ్చి 3 రాత్రులు ఆహారం లేకుండా ఉన్నావు. నా వల్ల నీకు అపచారం జరిగింది. అందుకే నేను నీకు 3 వరాలు ఇస్తాను. నీకు కావలసినటువంటి ఈ 3 వరాలను కోరుకో అన్నాడు. ఇక్కడి నుంచే నచికేతుడి అసలు పరీక్ష ప్రారంభమవుతుంది. నచికేతుడు కొద్దిసేపు ఆలోచించాడు. మొదటి వరంగా నాకు నా తండ్రి శాంతి కావాలి అని అన్నాడు. యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద అవకాశం వచ్చినప్పుడు తన కోసం ఏదైనా కోరుకోవచ్చు, సంపద అడగవచ్చు, రాజ్యం అడగవచ్చు, దీర్ఘాయువు అడగవచ్చు. కానీ నచికేతుడు మొదట తన తండ్రి గురించి ఆలోచించాడు. నేను తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నా తండ్రి నన్ను ప్రేమతో స్వీకరించాలి. ఆయన కోపం, బాధ తొలగిపోవాలి. నన్ను చూసి ఆనందించాలి. యముడు అతని కోరికను అంగీకరించాడు. అలాగే జరుగుతుంది. నీ తండ్రి నిన్ను తిరిగి చూసినప్పుడు ప్రేమతో స్వీకరిస్తాడు. ఇప్పుడు నచికేతుడు 2వ వరం కోరాడు. అతను స్వర్గానికి దారి చూపించే అగ్ని విద్య గురించి అడిగాడు. మృత్యువు లేని లోకాన్ని, దుఃఖం లేని స్థితిని పొందేందుకు కారణమయ్యేటటువంటి ఆ అగ్ని విద్యను నాకు బోధించండి అని కోరాడు. అప్పుడు యమధర్మరాజు అతని జ్ఞాన పిపాసను చూసి సంతోషించాడు. ఆయన నచికేతుడికి ఆ అగ్ని విద్యను బోధించాడు. ఆ అగ్ని విద్య తర్వాత నచికేతాగ్ని అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. యముడు అతనికి ఆ విద్యను వివరంగా బోధించి ఇలా అన్నాడు, నీవు ఈ విద్యను ఎంతో శ్రద్ధగా గ్రహించావు. నీపై ఇది నీ పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఇప్పుడు 2 వరాలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది 1 వరం. అదే అసలు పరీక్ష. మరణం తర్వాత ఏమవుతుంది? నచికేతుడు యమధర్మరాజును నేరుగా చూశాడు. 3వ వరంగా నాకు ఒక విషయం తెలుసుకోవాలి. యముడు శ్రద్ధగా విన్నాడు. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు? కొంతమంది ఆత్మ ఉంటుంది అంటారు, మరి కొంతమంది ఆత్మ ఉండదు అంటారు. మరణం తర్వాత నిజంగా ఏమి జరుగుతుంది? ఈ రహస్యాన్ని మీరు నాకు బోధించాలి. యమధర్మరాజు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారాడు. ఎందుకంటే ఇది సాధారణ ప్రశ్న కాదు. ఇది సృష్టి యొక్క అత్యంత లోతైన రహస్యం. యముడు నచికేతునికి పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. నచికేత, ఈ ప్రశ్న చాలా సూక్ష్మమైనది. దేవతలకు కూడా సులభంగా అర్థం కాదు. మరో వరం కోరుకో. కానీ నచికేతుడు వెనక్కి తగ్గలేదు. యముడు మరింతగా పరీక్షించాడు. నీవు దీర్ఘాయువు కోరుకో, 100 సంవత్సరాలు జీవించు, అనేక సంపదలు కోరుకో, బంగారం, వెండి, రథాలు, గుర్రాలు, ఏనుగులు కోరుకో, పెద్ద రాజ్యాన్ని కోరుకో, నీకు కావలసిన భౌతిక సుఖాలన్నీ ఇస్తాను. అందమైనటువంటి యువతులు, సంగీతం, నృత్యం, ఆనందం, నీ జీవితమంతా సుఖంగా ఉండేలా చేస్తాను. కానీ మరణం తర్వాత రహస్యాన్ని మాత్రం అడగకు. ఇది యమధర్మరాజు పెట్టినటువంటి గొప్ప పరీక్ష. నచికేతుడు చిరునవ్వు నవ్వాడు. అతను యమునితో ఇలా అన్నాడు, ఓ మృత్యుదేవా, మీరు ఇచ్చే సంపద ఎంతకాలం ఉంటుంది? యముడు నిశ్శబ్దంగా ఉన్నాడు. నచికేతుడు కొనసాగించాడు, మనిషికి ఎంత సంపద ఉన్నా ఒకరోజు మరణం వస్తుంది కదా. మీరు ఇచ్చే దీర్ఘాయువు కూడా చివరికి ముగుస్తుంది కదా. రాజ్యాలు, బంగారం, రథాలు, గుర్రాలు ఇవన్నీ మనిషి శరీరంతో పాటు ఉండవు కదా. మరణం వచ్చినప్పుడు ఇవన్నీ ఇక్కడే మిగిలిపోతాయి. అందువల్ల ఇవన్నీ నాకు అవసరం లేదు. అతను మరింత స్పష్టంగా చెప్పాడు, అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి. నాకు కావలసింది శాశ్వతమైన సత్యం. నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. మరణించిన తర్వాత ఆత్మకు ఏమవుతుంది? యమధర్మరాజు నచికేతుడిని స్థిరమైన మనసును చూసి సంతోషించాడు. ఇంత చిన్న వయసులో ఇంతటి వివేకం ఉండటం అసాధారణం. యముడు అర్థం చేసుకున్నాడు, ఈ బాలుడు నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి అర్హుడు. శ్రేయస్సు మరియు ప్రేయస్సు. అప్పుడు యమధర్మరాజు నచికేతుడికి ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. మనిషి జీవితంలో 2 మార్గాలు ఉంటాయి, శ్రేయస్సు మరియు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మనకు నిజంగా మేలు చేసేది. ప్రేయస్సు అంటే మనకు వెంటనే నచ్చేది, సుఖాన్ని ఇచ్చేది. మనిషి ఎక్కువగా ప్రేయస్సును ఎంచుకుంటాడు, ఎందుకంటే అది వెంటనే ఆనందాన్ని ఇస్తుంది. కానీ శ్రేయస్సు కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. క్రమశిక్షణ కావాలి, త్యాగం కావాలి, సహనం కావాలి, వివేకం కావాలి. కానీ చివరికి శ్రేయస్సే మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. నచికేతుడు ప్రేయస్సును తిరస్కరించి శ్రేయస్సును ఎంచుకున్నాడు. యముడు అన్నాడు, తెలివైనవాడు శ్రేయస్సును ఎంచుకుంటాడు, అజ్ఞాని వెంటనే నచ్చే ప్రేయస్సును ఎంచుకుంటాడు. ఇదే నచికేతుడి గొప్పతనం. ఆత్మకు మరణం లేదు. ఇప్పుడు యమధర్మరాజు ఆత్మ యొక్క రహస్యాన్ని వివరించడం ప్రారంభించాడు. ఓ నచికేత, ఈ శరీరం పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధాప్యం వస్తుంది, చివరకు నశిస్తుంది. కానీ ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకు మరణం లేదు. ఇది నచికేతుడు తెలుసుకోవాలనుకున్నటువంటి అత్యంత గొప్ప సత్యం. యముడు చెప్పాడు, మనిషి పాత బట్టలు విప్పి కొత్త బట్టలు ధరించినట్లు జీవి ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని పొందుతుంది అనే భావనను అర్థం చేసుకోవాలి. శరీరం మారుతుంది కానీ ఆత్మస్వరూపం మారదు. అందుకే మరణాన్ని కేవలం శరీరానికి సంబంధించిన మార్పుగా చూడాలని ఉపనిషత్తు బోధిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని నచికేతుడికి మరింత సులభంగా అర్థమయ్యేలా చేయడానికి యమధర్మరాజు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఒక రథంగా ఊహించుకో. ఆ రథంలో ప్రయాణించే యజమాని ఆత్మ,
శరీరం రథం, బుద్ధి రథసారథి, మనస్సు కళ్యం, ఇంద్రియాలు గుర్రాలు. ఇప్పుడు ఒక రథసారథి తన గుర్రాలను నియంత్రించలేకపోతే ఏమవుతుంది? గుర్రాలు తమకు నచ్చిన దిశలో పరిగెడుతాయి. రథం ప్రమాదానికి గురవుతుంది. అదేవిధంగా మనిషి తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకపోతే జీవితం కూడా తప్పుదారిలోకి వెళ్తుంది. కళ్ళు చూసిన ప్రతిదీ కావాలి, చెవులు విన్న ప్రతిదీ వెంటనే నమ్మాలి, నోరు మాట్లాడాలనుకున్నదంతా మాట్లాడాలి, మనసు కోరినదంతా చేయాలి. ఇలా జీవిస్తే మనిషి తన నిజమైన లక్ష్యాన్ని మర్చిపోతాడు. కానీ బుద్ధి బలంగా ఉండి, మనస్సు నియంత్రణలో ఉంది, ఇంద్రియాలను అదుపులో ఉంటే జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. అందుకే యముడు చెప్పినటువంటి సందేశం, మనిషి తన ఇంద్రియాలకు యజమాని కావాలి, ఇంద్రియాలకు బానిస కాకూడదు. ఆత్మను తెలుసుకోవడం ఎందుకు కష్టం? యమధర్మరాజు నచికేతుడికి మరో గొప్ప సత్యాన్ని చెప్పాడు. ఆత్మను కేవలం పుస్తకాలు చదివి తెలుసుకోవడం సాధ్యం కాదు. వినడం మాత్రమే సరిపోదు. తెలివైనటువంటి చర్చలు చేయడం మాత్రమే సరిపోదు. ఆత్మజ్ఞానం కోసం అంతర్ముఖంగా చూడాలి. మనస్సును శాంతింపచేయాలి, అహంకారాన్ని తగ్గించాలి, వివేకాన్ని పెంచుకోవాలి. మనిషి బయట ప్రపంచంలో ఎంత వెతికినా తన నిజమైనటువంటి స్వరూపాన్ని బయట కనుగొనలేడు. ఎందుకంటే ఆత్మ మనసులోనే ఉంది. మన నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. నచికేతుడి విజయం. నచికేతుడు యమధర్మరాజు చెప్పినటువంటి ప్రతి మాటను ఎంతో శ్రద్ధగా విన్నాడు. అతను కేవలం వినలేదు, అర్థం చేసుకున్నాడు, ఆలోచించాడు, తనలోకి చూసుకున్నాడు. అతనికి స్పష్టమైనది, నేను కేవలం ఈ శరీరం కాదు, నా దగ్గర ఉన్న సంపదే నేను కాదు. నా పేరు, నా స్థానం, నా వయస్సు ఇవన్నీ తాత్కాలికమైనవి. నాలో ఉన్న చైతన్యమే నా నిజమైన స్వరూపం. ఇది నచికేతుడికి జ్ఞానప్రాప్తి. నచికేతుడు మనకు నేర్పే మొదటి పాఠం ప్రశ్నించాలి. నచికేతుడు కథలో మొదటి గొప్ప సందేశం, ప్రశ్నించడానికి భయపడకండి. చాలామంది జీవితంలో జరిగే విషయాలను అర్థం చేసుకోకుండా అంగీకరిస్తారు. ఎందుకు అని అడగరు. ఎందుకు పుట్టాం? జీవితం లక్ష్యం ఏమిటి? సంతోషం అంటే ఏమిటి? డబ్బు ఉంటేనే ఆనందమా? మరణం అంటే ఏమిటి? మన నిజమైన స్వరూపం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మనిషిని జ్ఞానం వైపు తీసుకెళ్తాయి. నచికేతుడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నే అతన్ని యమధర్మరాజు దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ ప్రశ్నే అతనికి ఆత్మజ్ఞానాన్ని అందించింది. రెండవ పాఠం, తాత్కాలికమైనటువంటి వాటి వెనక పరిగెత్తకూడదు. మనిషి జీవితంలో చాలా కోరికలు ఉంటాయి. డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, పేరు కావాలి, పదవి కావాలి, గౌరవం కావాలి. ఇవి తప్పు అని కాదు, కానీ ఇవే జీవితానికి అంతిమ లక్ష్యం కాదు. నచికేతుడు మనకు చెబుతున్నది, భౌతిక సుఖాలు ఉండవచ్చు, కానీ అవి శాశ్వతం కావు. మన దగ్గర ఉన్నది ఒకరోజు మనల్ని విడిచిపెడుతుంది. కానీ మనం సంపాదించుకున్న జ్ఞానం, మన స్వభావం, మనం చేసినటువంటి మంచి పనులు ఇవే మన జీవితానికి నిజమైన విలువను ఇస్తాయి. మూడో పాఠం, కోరికలపై నియంత్రణ. నచికేతుడు ముందు యముడు అపారమైన సుఖాలను ఉంచాడు. అతను వాటిని తిరస్కరించాడు. ఎందుకు? అతనికి కోరికలు లేవు కాబట్టి కాదు, అవి తాత్కాలికమైనవి అని తెలుసు. మనిషి కోరికల వెనుక నిరంతరం పరిగెడుతూ ఉంటే మనశ్శాంతి దొరకదు. ఒక కోరిక నెరవేరితే మరొక కోరిక వస్తుంది, మరొకటి నెరవేరితే ఇంకొకటి వస్తుంది. ఇలా జీవితమంతా కోరికల చక్రంలో గడిచిపోతుంది. కాబట్టి కోరికలను పూర్తిగా నాశనం చేయడం కాదు, వాటిని వివేకంతో నియంత్రించడం అవసరం. నాలుగవ పాఠం, తల్లిదండ్రుల పట్ల గౌరవం. నచికేతుడు తన మొదటి వరంగా తన గురించి ఏమీ అడగలేదు, తన తండ్రి మనశ్శాంతిని కోరాడు. ఇది మనకు ఎంతో గొప్ప సందేశం. తల్లిదండ్రులతో విభేదాలను వచ్చినా వారిని ద్వేషించకూడదు. వారికి బాధ కలిగితే సాధ్యమైనంత వరకు ప్రేమతో మాట్లాడాలి. కుటుంబ సంబంధాల్లో కోపం కంటే ప్రేమ గొప్పది, అహంకారం కంటే అనుబంధం గొప్పది. నచికేతుడు తన మొదటి వరంలోనే ఈ విలువను చూపించాడు. ఐదో పాఠం, నిజమైన ధైర్యం. ధైర్యం అంటే ప్రమాదాన్ని ఎదుర్కోవడం మాత్రమే కాదు, మనకు నచ్చిన దాన్ని వదులుకోవడం కూడా ధైర్యమే. అందరూ సంపదను ఎంచుకుంటుంటారు, సత్యాన్ని ఎంచుకోవడం ధైర్యం. అందరూ సుఖం కోసం పరిగెడుతున్నప్పుడు జ్ఞానం కోసం వెదగడం ధైర్యం. అందరూ భయపడే మృత్యుదేవుడి ఎదుట నిలబడి ప్రశ్నించడం ధైర్యం. అదే నచికేతుడి యొక్క ధైర్యం. నచికేతుడు చిన్న వయసులోనే మహాజ్ఞాని. నచికేతుడి కథ మనకు ఒక అద్భుతమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు. మనిషి చిన్నవాడైనా గొప్ప ప్రశ్నలు అడగవచ్చు, పెద్దవాడైనా అజ్ఞానంలో ఉండవచ్చు. వయసు శరీరానికి సంబంధించినది, జ్ఞానం మనసుకు సంబంధించినది. వివేకం ఆత్మను తెలుసుకునే మార్గం. అందుకే నచికేతుడు చిన్న వయసులోనే గొప్ప ఋషులను బోధించబడినటువంటి జ్ఞానాన్ని పొందగలిగాడు. నేటి జీవితంలో నచికేతుడు మనకు ఏమి చెబుతున్నాడు? ఇప్పుడు మన జీవితాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మనమంతా పరిగెడుతున్నాం, ఎక్కడికి తెలియదు, ఎందుకు తెలియదు. ఇతరుల దగ్గర చూసింది మనకు కూడా కావాలని అనుకుంటాం.
సోషల్ మీడియాలో మరొకరి జీవితం చూసి మన జీవితం తక్కువగా అనిపిస్తుంది. ఇతరులు పెద్ద ఇల్లు కొంటే మనకు కూడా అలాంటి పెద్ద ఇల్లు కావాలి. ఇతరులు పెద్ద కారు కొంటే మనకు మంచి కారు కావాలి. ఇతరులకు ఎక్కువ డబ్బు సంపాదిస్తే మనం కూడా సంపాదించాలి. ఇలా పోలికలతో మన జీవితాన్ని కోల్పోతున్నాం. ఇక్కడ నచికేతుడి ప్రశ్న మన ముందుకు వస్తుంది. నిజంగా నీకు కావలసింది ఏమిటి? డబ్బు, పేరా, పదవా, లేక మనశ్శాంత, సంతోషమా, జ్ఞానమా, నిజమైన ప్రశాంతత? ఈ ప్రశ్నకు మనమే సమాధానం చెప్పుకోవాలి. మరణాన్ని భయపడాలా? నచికేతుడి కథలో అత్యంత ముఖ్యమైన అంశం మరణం. మనిషి సాధారణంగా మరణం గురించి మాట్లాడడానికి కూడా భయపడతారు. కానీ నచికేతుడు నేరుగా యమధర్మరాజుని అడిగాడు, మరణం తర్వాత ఏమవుతుంది? ఇది మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక ధైర్యాన్ని నేర్పుతుంది. మరణం గురించి ఆలోచించడం అంటే భయపడడం కాదు, జీవితం యొక్క విలువను అర్థం చేసుకోవడం. మనం శాశ్వతంగా ఇక్కడ ఉండబోమని తెలుసుకున్నప్పుడు మనం ఎలా జీవించాలో తెలుస్తుంది. కోపం తగ్గుతుంది, ద్వేషం తగ్గుతుంది, అహంకారం తగ్గుతుంది, ఇతరులను బాధ పెట్టడం తగ్గుతుంది. ఎందుకంటే చివరికి మనం తీసుకెళ్లేది సంపద కాదు, మన జీవితం ద్వారా మనం చేసినటువంటి కర్మలే మనకు ముఖ్యమైనవి. నచికేతుడి చివరి సందేశం. నచికేతుడి కథ మనకు ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. మొదట ప్రశ్నించు, తర్వాత వివేకంతో ఆలోచించు. తాత్కాలికమైనది, శాశ్వతమైనది ఏదో గుర్తించు. ఇంద్రియాలను నియంత్రించు, మనసును ప్రశాంతంగా ఉంచు. జ్ఞానాన్ని అన్వేషించు, సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఇదే నచికేతుడి మార్గం. ఇలా నచికేతుడు యమధర్మరాజు దగ్గర నుంచి పొందినటువంటి ఆత్మజ్ఞానంతో తిరిగి తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. తండ్రి అతన్ని ప్రేమతో స్వీకరించాడు. నచికేతుడు కేవలం తన ఇంటికి తిరిగి రాలేదు, అతను ఒక గొప్ప జ్ఞానాన్ని తీసుకుని తిరిగి వచ్చాడు. ఇది మనిషి జీవితాన్ని మార్చగలిగేటటువంటి జ్ఞానం. మనము శరీరం మాత్రమే కాదు, మన జీవితానికి భౌతిక సంపద మాత్రమే లక్ష్యం కాదు. శాశ్వతమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడం మనిషి జీవితంలో అత్యున్నతమైనటువంటి ప్రయాణం. నచికేతుడు మనకు నేర్పినటువంటి గొప్ప విషయం ఏమిటంటే, మన ముందు ఎంతటి ప్రలోభాలు వచ్చినా మన లక్ష్యం స్పష్టంగా ఉంటే వాటిని అధిగమించవచ్చు. ప్రపంచం మనకు ఇది తీసుకో, ఇది నీకు సంతోషాన్ని ఇస్తుంది అని ఎన్నో విషయాలు చూపిస్తుంది. కానీ మనం ఒక్కసారి ఆగి మనల్ని మనం అడగాలి, ఇది నిజంగా నాకు కావలసినదేనా? ఆ ప్రశ్నకు అంతరాత్మ నుంచి వచ్చే సమాధానమే మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. నచికేతుడు చిన్నవాడైనా ఈ ప్రశ్నను అడిగాడు. అందుకే అతను యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి కూడా భయపడలేదు. అందుకే అతను సంపదను తిరస్కరించాడు. అందుకే అతను సత్యాన్ని ఎంచుకున్నాడు. అందుకే అతని పేరు వేల సంవత్సరాల తర్వాత కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. నచికేతుడు మనకు ఒక బాలుడి కథ మాత్రమే కాదు, ఒక సాధకుడి మార్గం. నచికేతుడు ఒక పేరు మాత్రమే కాదు, సత్యాన్వేషణకు ప్రతీక. యమధర్మరాజు ఇచ్చినటువంటి బోధ కేవలం మరణం గురించి కాదు, ఎలా జీవించాలో చెప్పే జ్ఞానం. మన జీవితంలో కూడా ఎప్పుడైనా అయోమయం వచ్చినప్పుడు నచికేతుడిని గుర్తు చేసుకుందాం. మన ముందుకు తాత్కాలికమైనటువంటి సుఖాలు వచ్చినప్పుడు వాటి వెనక పరిగెత్తే ముందు ఒకసారి ఆలోచిద్దాం. మనం కోపం పెరిగినప్పుడు మనసును నియంత్రించుకుందాం. మనకు భయం వచ్చినప్పుడు మనం అంతరంగంలోని ధైర్యాన్ని గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా సత్యాన్ని తెలుసుకోవాలనే తపనను ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే నిజమైన సంపద బయట ప్రపంచంలో ఉండకపోవచ్చు. మనిషి వెతుకుతున్నటువంటి శాంతి అతని అంతరంగంలోనే ఉండవచ్చు. మనిషి తెలుసుకోవాలనుకుంటున్నటువంటి సత్యం అతని స్వరూపంలోనే ఉండవచ్చు. అందుకే నచికేతుడి కథ మనకు ఒక ప్రశ్నను వదిలిపెట్టుతుంది. నేను ఈ జీవితంలో నిజంగా దేని గురించి వెతుకుతున్నాను? ఈ ప్రశ్నకు మనస్ఫూర్తిగా సమాధానం వెతకడం ప్రారంభించిన రోజే మన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఈ నచికేతుడి కథ మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి పురాణ, ఉపనిషత్తు, ఆధ్యాత్మిక కథలను మరిన్ని వినడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ధర్మం గెలవాలి, సత్యం గెలవాలి, మనందరి జీవితాల్లో జ్ఞానం, శాంతి, సంతోషం నిండాలి. ఓం నమః శివాయ. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. ఓం నమః శివాయ అని ఒక చిన్న